అర్థమైందా? అలానే మనకి మీకు ఫిట్ చేస్తున్నాడు రాగి పిండి, తర్వాత మంచి ఫోర్టిఫైడ్ బియ్యం, అవే తింటే ఇంకా చాలా మంచిది. బయట బియ్యం తల్లి పాలు ఇచ్చేటప్పుడు చాలా అంటే వైటమిన్స్, యాంటీబాడీస్, కొన్ని మినరల్స్, తర్వాత కొన్ని ఒలిగోసాకరైడ్స్తో పాటు ఏవైతే ట్యూమర్ని కాజ్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయో పాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. 12 నెలలు వ్యవధిలో 4.3%, 4.3% బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అనేది సర్వేలో తేలింది. తల్లి పాలలోంచి వచ్చిన యాంటీబాడీస్ బేబీకి రోగనిరోధక శక్తిని ఇవ్వడానికి, ఇమ్యూనిటీ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత కొన్ని నాన్ ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ నాన్ ప్రోటీన్ కాంపౌండ్స్ అంటే కార్నిటిన్, మెటబాలిజంని చక్కగా జరిగేలా చూడడానికి. తర్వాత క్రియాటిన్ అనేది పిల్లల్లో నరాలకు సంబంధించి డెవలప్మెంట్, న్యూరల్ డెవలప్మెంట్ అంతా జరగడానికి ఉపయోగపడుతుంది. ఈ ఒలిగోసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన గట్లో గుడ్ బ్యాక్టీరియా, ఆ పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ప్రీబయోటిక్గా కూడా యూజ్ అవుతుంది. అంటే మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది, తద్వారా డైజెషన్ అది బాగా జరుగుతుంది. అల్టిమేట్గా క్యాన్సర్ నుంచి కూడా అది నివారిస్తుంది.